హాయ్ అండి, వెల్కమ్ టు మీ తెలంగాణ హనీషా యూట్యూబ్ ఛానల్. డిక్షనరీ వీడియోస్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ నేను పోస్ట్ చేస్తానండి. ఆల్రెడీ నేను పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ పోస్ట్ చేశాను. పార్ట్ 3 వీడియో వచ్చేసి 4 o'clockకి వస్తుందండి. లాంగ్ వీడియో 4:30కి వస్తుందండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అటు ఇటు అవ్వచ్చు. ఇదిగోండి నేను చెప్తున్న ఫ్రూట్స్ నేమ్స్ అయితే ఇదిగోండి డిక్షనరీలో ఇక్కడ ఉన్నాయి. నేను సరదాగా చదువుతూ నా యూట్యూబ్ ఫ్యామిలీకి షేర్ చేద్దాము అని చెప్పేసి నేను షేర్ చేస్తున్నానండి. ఇది లాంగ్ వీడియో కాబట్టి మొత్తం అన్నీ చెప్తానండి. ఇదిగోండి నేను యూట్యూబ్కి ఒక బుక్ పెట్టుకున్నాను ఇలాగా. ఇదిగోండి యూట్యూబ్ బుక్ ఓమ రాసుకున్నాను. నేను మీకు పార్ట్ 1లో ఎన్ని ఫ్రూట్స్ నేను రాశాను. పార్ట్ 3లో రాశాను. పార్ట్ 3 కూడా నేను అంటే ఇంకా పోస్ట్ చేయబోతున్నాను. ఇదిగోండి పార్ట్ 4 కూడా రాసుకున్నాను. నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు రాసినవన్నీ ఒక్కొక్కటి నేను చెప్తాను. ఇదిగోండి దగ్గర పెట్టాను. ఏంటో కూడా ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఆన్సర్ చెప్పండి. యాపిల్, సీమరేగి పండు. నేను ఈ లాంగ్ వీడియో అయితే మాత్రం లేట్గా పోస్ట్ చేస్తానండి. యాపిల్, సీమరేగి పండు, యాపిల్ అని కూడా అంటారు. ప్లమ్ ఫ్రూట్ అంటే తాటిపండు, తాటికాయలు తెలుసు కదండి, మన వీడియోస్లో షార్ట్ వీడియో ఉంటుందండి తాటికాయలు. పైనాపిల్, అనాస. మేడి పండు అంటే ఇంగ్లీష్లో ఏంటో మీరే కామెంట్ చేయండి. నేను చెప్పదలుచుకోలేదు. నేను ఆన్సర్స్ అయితే చూపిస్తున్నానండి. నేనైతే చదివి కొన్నే చెప్తాను, మిగతావన్నీ మీరే చూసుకోవాలి. నేను ఈ లాంగ్ వీడియో అయితే ఈవేళ పోస్ట్ చేద్దామని అనుకున్నాను కానీ రేపు పోస్ట్ చేస్తానండి. ఇది మొత్తం లాంగ్ వీడియో 3-4 minutes ఉంటుంది. అదే 3-4 minutes మాత్రమే ఉంటుంది. నేను ఎక్కువ లెంత్ చేయనండి, పిల్లలకి తెలియాలి కదా. ఒక ఫోటో కూడా నేను దీన్ని తీసి మన యూట్యూబ్ గ్యాలరీ ఫొటోస్లో పోస్ట్ చేస్తానండి. ఇదిగోండి నేను ఇప్పటికి మీకు 10 ఫ్రూట్స్ నేమ్స్ చెప్పాను. 6 నేను పోస్ట్ చేశాను, ఇంకా 4 నేను పోస్ట్ చేయలేదు. నేను ఆ థర్డ్ అది పార్ట్ 3 అనేది నేను 3 అయిపోయింది రండి. ఇప్పటికే 4:30 కల్లా పోస్ట్ చేస్తాను. ఈ లాంగ్ వీడియో వచ్చేసి రేపు మార్నింగ్ నేను అప్లోడ్ చేస్తానండి. లాంగ్ వీడియో ఆన్సర్స్ కామెంట్ చేయ మర్చిపోకండి. ఇందులో చూసి కామెంట్ చేసే వాళ్ళు ఎంతమందో, చేయలేని వాళ్ళు ఎంతమందో తెలుస్తుందండి. ఈ నైట్ లోపు కామెంట్ చేసే వాళ్ళు ఈ వీడియో చూడండి. రేపు మార్నింగ్ కామెంట్ చేసే వాళ్ళందరూ ఇవి చూసి కామెంట్ చేశాను నేను అనుకుంటున్నాను. అదేంటి మమ్మల్ని ఇలా జడ్జ్ చేస్తుంది అంటే నేను చేయలేనండి. బాయ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలానే నా ఈ వీడియోస్ ఎందుకు నచ్చాయో కామెంట్ చేయండి. నేనైతే పిల్లలకి యాక్టివ్నెస్ పెంచడానికి నేను చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఈ సమ్మర్ హాలిడేస్ 1 month వాళ్ళు చదివి ఉంటారా, ఆడుకొని ఉంటారో మీకు తెలుసండి. అయితే నేను ఇలా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈ బుక్ మాత్రం యూట్యూబ్కే పెడుతున్నానండి. నా ఇంటర్ సెకండ్ ఇయర్ బుక్ అండి. ఈ డిక్షనరీ వచ్చేసి నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు కొనుక్కున్నానండి. నాది కరోనా 10th. నేను ఎందుకో ఇవాళ ఫార్ములాస్ చేస్తూ ఇలా పోస్ట్ చేస్తే బాగుంటుంది అని నేను పోస్ట్ చేస్తున్నానండి. నా వీడియో ఎంతమందికి నచ్చిందో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.